జగన్ది కుట్టిల పన్నాగం అంటూ హెడ్డింగ్ పెట్టి, కానుక ఇచ్చేశాక కంపెనీ వ్యవహారాలతో పనేంటి, గిఫ్ట్ డీడ్ చట్టబద్ధతను సివిల్ కోర్టులో తేల్చుకోవాలి, ఏకపక్షంగా ఎంఓఏ రద్దు కుదరదు, సరస్వతి పవర్ విజయముల వాదన, ఆస్తి స్వార్జితం, గిఫ్ట్ ప్రక్రియ పూర్తి కాలేదన్న జగన్, ఎన్సీఎల్టీలో వాడివేడిగా వాదనలు, విచారణ ఈ నెల 30కి వాయిదా. ఇక్కడ జ్యోతి, ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి, ప్రేమ తగ్గింది చెల్లిపైనే నా పైన కాదు కదా, జగన్ తల్లి విజయమ్మ వెల్లడి, తదుపరి విచారణ 30కి వాయిదా. చెల్లిపైన ప్రేమ తగ్గింది, అమ్మ మీద తగ్గలేదు, జగన్ గారికి అమ్మ అంటే చాలా ప్రేమ అని చెప్పి స్వయంగా విజయమ్మ గారు వెల్లడించినట్టుగా రాశారు. మరి మొన్నటిదాకా మీరు తల్లిని వదిలేశారు అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కదా. అసలు నిన్న జరిగినటువంటి కేసుకు సంబంధించి పూర్వపరాల్లోకి వెళ్తే, చెల్లెలపై ప్రేమ అభిమానంతో చేసుకున్న తొలి ఒప్పందం రద్దయినప్పుడు ఆ ఒప్పందం ప్రకారమే చేసుకున్న గిఫ్ట్ డీడ్ చెల్లుబాటు కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఇది ఎన్సీఎల్టీలో. చెల్లెలు షర్మిలపై ప్రేమ అభిమానాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆమెకు తన సొంత ఆస్తుల్లో వాటా ఇవ్వాలనుకున్నారు. ఆయన ఇవ్వాలనుకున్న ఆస్తి కుటుంబ వారసత్వంగా వచ్చింది కాదు. నోట్ దిస్ పాయింట్. కుటుంబ వారసత్వంగా వచ్చింది కాదు, ఆయన సొంత ఆస్తి. ఈ మేరకు 2019లో తల్లి చెల్లెల సమక్షంలో ఎంఓయూ చేసుకున్నాక పలు ఆస్తులు కోర్టు వివాదాల్లో ఉన్నాయి కనుక కేసులన్నీ తేలాక ఎంఓయూ ప్రకారం ఆమెకు ఆస్తులు బదలాయించాలని భావించారు. కానీ 2024లో షర్మిల రాజకీయాల్లోకి వచ్చారు. జగన్కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలో చేరి జగన్ను, ఆయన ప్రభుత్వాన్ని బహిరంగంగా తోలనాడుతూ విమర్శలు చేశారు. సయోధ్యకు జగన్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలేదు. వారసత్వంగా వచ్చిన ఆస్తుల్ని తండ్రి ఎవరికి ఇవ్వాల్సింది వారికి ఇచ్చారని, ప్రేమాభిమానాలతో తాను ఇస్తానన్న ఆస్తులు ఆమె అంతలా తోలనాడుతున్నప్పుడు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదని జగన్ భావించారు. తీరు మారకపోతే ఎంఓయూ రద్దు చేసుకుంటా అని కూడా చెప్పారు. దీంతో షర్మిల తన తల్లి విజయమ్మపై ఒత్తిడి తెచ్చి సరస్వతి పవర్లో షేర్లను చట్టబద్ధంగా బదిలీ చేయించుకున్నారు. షేర్ సర్టిఫికెట్, షేర్ బదిలీ ఫారం పోయిందని చెప్పి అక్రమంగా బదిలీ చేసేసుకున్నారు. ఇది చట్ట విరుద్ధం. 51% షేర్లున్న వ్యక్తికి కనీసం సమాచారం ఇవ్వకుండా బదిలీ చేయడం న్యాయ విరుద్ధం అని జగన్ న్యాయవాది పేర్కొన్నారు. గిఫ్ట్ డీడ్కి సంబంధించి విజయమ్మ ఒక ట్రస్టీ మాత్రమేనని, ఆమెకు షేర్లు బదిలీ చేసే అధికారం లేదని జగన్ తరపు న్యాయవాది పేర్కొన్నారు. బాండ్ కాపీని కోర్టుకి ఇవ్వాలని కోరగా ఇప్పుడు లేదని తెప్పించిస్తామని చెప్పారు. బోర్డు భేటీకి తాను హాజరు కాకుండా హాజరైనట్టు పత్రాలు సృష్టించారని డైరెక్టర్ యశ్వంత్ తరపు న్యాయవాది వెల్లడించారు. విజయమ్మ జగన్ కలిసే ఉంటున్నారని, తల్లి అంటే ఆయనకు ప్రేమ అభిమానం ఉన్నాయని విజయమ్మ తరపు సీనియర్ న్యాయవాది వివేక్ రెడ్డి చెప్పారు. ఒకే ఇంట్లో ఉంటున్నారు కనుక షేర్ సర్టిఫికెట్ జగన్ వద్ద ఉన్నా విజయమ్మ వద్ద ఉన్నా ఒకటేనన్నారు. సో రాజీవ్ భరద్వాజ్ జ్యుడిషియల్, సంజయ్ పూరి టెక్నికల్తో కూడిన బెంచ్ ఈ వాదన విన్న అనంతరం తదుపరి విచారణ మే 31కి వాయిదా వేసింది. అప్పట్లోగా లిఖితపూర్వక వాదనలు ఉంటే సమర్పించాలని న్యాయవాదులు స్పష్టం చేసింది. కానీ వీళ్ళు రాసే వార్తలు ఎలా ఉంటాయి చూసారు. అసలు విషయం ఇది. దాన్ని కుటెల పన్నాగం అని, అదని ఇదని, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలి, ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో వ్యతిరేకత తీసుకురావాలనేది, ఏ వార్తనైనా వాళ్ళకి అనుకూలంగా రాసేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకంగా తీసుకురావాలనే ప్రయత్నం చేస్తారు. అసలు నిన్న జరిగినటువంటిది ఇది. రాష్ట్ర ప్రజలు కూడా దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా అశోక్ కుమార్ జైన్ నిన్న జీవో ఇచ్చింది ప్రభుత్వం. ఇతను 20వ సలహాదారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈ 10 నెలల్లో 20 మంది సలహాదారులు ఇప్పటి వరకు తీసుకుంది. 20 మంది సలహాదారులను తీసుకోవడంతో పాటు ఆల్రెడీ ఒక 80 మంది కన్సల్టెంట్ని ఏదైతే ఈడీబీ అండ్ సిఆర్డీఏలో అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో నెలకు 5 లక్షల రూపాయల చొప్పున శాలరీ ఇస్తూ ఇప్పుడు నియమించారు. నెలకు 5 లక్షల శాలరీతో ఇది కన్సల్టెంట్ని నియమించారు. దాంట్లో మీకు క్లియర్గా అంతకుముందు చూస్తే అడ్వైజర్లకు సంబంధించి దీంట్లో ఉంటాడు. అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ 5 లక్షల శాలరీ, జనరల్ మేనేజర్ 2 నుంచి 2.5 లక్షల శాలరీ, మేనేజర్లకు 1 లక్ష నుంచి 2 లక్షల శాలరీ. సో ఇట్లా మొత్తం ఇప్పటికే 80 మందికి పైగా కన్సల్టెంట్లు నియమించారు. జిల్లా స్థాయి డిపార్ట్మెంట్లు, ఇంకా వేరే వేరే డిపార్ట్మెంట్లో అయితే 60,000, 70,000, 1,00,000 రూపాయల శాలరీతో అయితే 30,000 మంది కన్సల్టెంట్లు ఇప్పటి వరకు నియమించారు ఈ 10 నెలల కాలంలో. 30,000 మందిని. ఇప్పటికి అడ్వైజర్లు 20 మంది, ఇది సిఆర్డిఐ, ఈడీబీ, అలానే ప్లానింగ్ డిపార్ట్మెంట్ వీటిల్లో 80 మందిని, అంటే 100 దాటిపోయిన సంఖ్య. మళ్ళీ 30,000 మంది ఏదైతే 50,000, 60,000 శాలరీతో 30,000 మంది కన్సల్టెంట్లు ఆల్ డిపార్ట్మెంట్లో నియమించారు ఈ 10 నెలల కాలంలో. అంటే తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వంలో అకామిడేట్ చేస్తూ ప్రభుత్వ సొమ్మును దోచిపెడుతున్నారంటానికి ఇది ఒక నిదర్శనం. ఇక్కడ శాలరీ 2.5 లక్షలు అని రాశారు కదండి. 2.5 లక్షల శాలరీ అనేది జీవోలో క్లియర్గా మీరు చూడండి. హీ విల్ డ్రా ఏ ఫిక్స్డ్ రెమ్యునరేషన్ ఆఫ్ 2.5 lakh పర్ మంత్ అని రాసి, మళ్ళీ దాని తర్వాత ఢిల్లీలో ఇంటి రెంట్ కోసం 1,00,000 రూపాయలు, హీ విల్ బి పెయిడ్ ₹1 lakh పర్ మంత్ హౌస్ రెంట్ ఢిల్లీ, టీఏడిఏ. మళ్ళీ గవర్నమెంట్ వెహికల్ ఆర్ సూటబుల్ హైర్డ్ వెహికల్ విల్ బి ప్రొవైడెడ్. దీని ఫాలోయింగ్ పోస్ట్ టెంపరరీ ఇన్ ద పేషీ ఆఫ్ అడ్వైజర్ టు గవర్నమెంట్ co-terminus with his tenure.
ఓఎస్డీని ఒకరిని నియమించుకోవడానికి, ప్రైవేట్ సెక్రటరీని ఒకరిని, పర్సనల్ అసిస్టెంట్ ఒకరిని, డ్రైవర్ని ఇద్దరిని, ఆఫీస్ అబార్టెంట్ నలుగురిని, 4, 2, 6, 7, 8, 9 మంది ఎంప్లాయీలని ఈయన కింద పెట్టుకోవడానికి ఇచ్చారు. మొత్తంగా 7,25,000 ఒక ప్రభుత్వ సలహాదారుకి, ఆయన కింద ఉన్నటువంటి అసిస్టెంట్లకి, ఆయన డ్రైవర్లకి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నటువంటి సొమ్ము 7.5 లక్షల రూపాయలు నెలకి, 7,25,000 రూపాయలు నెలకి ఒక్కొక్క సలహాదారుకి చెల్లిస్తా ఉన్నారు. అంటే ఎన్ని వందల కోట్ల రూపాయలు దోపిడీ జరుగుతుందో చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 5 సంవత్సరాల్లో ఏదైతే 40 మందిని నియమిస్తే, అది కూడా శాలరీ 2 లక్షలు 2.5 లక్షల శాలరీతో నియమిస్తే చాలా గగ్గోలు పెట్టినటువంటి వీళ్ళు ఇప్పుడు 7,25,000 రూపాయల శాలరీతో నియమించి మళ్ళీ కన్సల్టెంట్లు పెడితే 100 మందిని, ఏదైతే 5 లక్షల శాలరీ అంట కన్సల్టెంట్కి 5 లక్షలు. ఇంకా ఐఏఎస్లు ఏం చేస్తున్నారు? ఐఏఎస్లతో పని లేకుండా మొత్తం కన్సల్టెంట్లు అంటే మీరు అన్నట్టుగా సలహాదారులతో ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచిపెట్టేటటువంటి కార్యక్రమం, దుబారా చేసేటటువంటి కార్యక్రమం కాక ఇంకేంటి? జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కన్సల్టెంట్లు లేరు. సో ఇప్పుడు కన్సల్టెంట్లు చూడండి ఎంత దారుణంగా, కన్సల్టెంట్లకి 5 లక్షల శాలరీ అంట, ఒక అడ్వైజర్కి 7,25,000, అడ్వైజర్ వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళ డ్రైవర్లు అన్నీ కలిపి 7,25,000 నెల ప్రభుత్వం. ఢిల్లీలో కూర్చొని ఏమన్నా వీళ్ళు అప్పులు తీసుకున్నారు దానికోసం. దేనికోసం వీళ్ళు? చాలా దుర్మార్గమైనటువంటి ప్రక్రియ రాష్ట్రంలో నడుస్తూ ఉందంటానికి ఇది కూడా ఇంకొక ఎగ్జాంపుల్. ఇలాంటి వార్త లేకుండా వాళ్ళు పేపర్ నడపర్లేండి, ఇది కామన్, మనం రోజు డిస్కస్ చేస్తూనే ఉంటాం కదా. 3 వార్తలు కామన్గా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే వార్త ఏదైతే అమరావతి అదరహో, అమరావతి అపరూపం, ఇది అమరావతి ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చేసింది. 3 చంద్రబాబు నాయుడు గారు తోపు తురుము ఖాన్, ఈ కామన్గా ఉంటాయి కదా. దీంట్లో వెళ్ళండి. మద్యం ముడుపులు బెంగళూరుకి, స్థిరాస్తి రంగంలో 100 కోట్లు, ఏపీఎస్బి సిఎల్ నుంచి డిస్టరీలకు చెల్లింపు, వాటి నుంచి డొల్ల కంపెనీలకు బదలాయింపు, అక్కడి నుంచి వివిధ మార్గాల్లో రూటింగ్, జగన్ హయాంలో మద్యం సరఫరా కంపెనీలు డిస్టరీల నుంచి కొనుగోలు కొట్టిన 1,000 కోట్ల ముడుపులు ఎప్పటికప్పుడు వివిధ మార్గాల్లో బెంగళూరు చేరేవని సిట్ దర్యాప్తుతో తేలిందంట. ఒక్క బెంగళూరులోనే స్థిరాస్తి రంగంలో 1000 కోట్లకు పైగా పెట్టినట్టు సిట్ భావిస్తుంది. ఎక్కడ నుంచి ఎంతెంత ముడుపులు వచ్చాయి, వాటిని ఏ మార్గాల ద్వారా రూటింగ్ చేసి స్థిరాస్తి సంస్థల ఖాతాల్లోకి మళ్లించారనే దానిపై బెంగళూరులో ప్రతి వారం కీలక సమావేశాలు జరిగేవని సిట్ గుర్తించింది. భారత సిమెంట్స్ పూర్తికాలపు డైరెక్టర్ జగన్ సతీమణి, భారత్ తరపున ఆర్థిక వ్యవహారాలను చూసే గోవిందప్ప బాలాజీతో పాటు వీరి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన మరో వ్యక్తి వ్యవహారంలో ప్రధాన పాత్ర పోషించేవని సిట్ గుర్తించేసింది. అమ్మో, సిట్ గుర్తించేసింది. తాడేపల్లికి కదా వచ్చినాయి అందం అన్నదాకా మీరు. తాడేపల్లి ప్యాలెస్ అనేవాళ్ళు కదా అసలు. కింద అదేంటి మొత్తం సొరంగం తవ్వారు. సొరంగం నుంచి వెళ్ళిపోయా. తాడేపల్లి ఇంటి నుంచి బెంగళూరుకి ఏమన్నా సొరంగం వేశారా? డబ్బులు బెంగళూరు వెళ్ళిపోయినాయి అంట. మొన్నదాకా తాడేపల్లి, ఇప్పుడు బెంగళూరు. మీ బొంద తర్వాత ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏదో కట్టు కథ రాయటం. సిట్టు చెప్పింది, బొట్టు చెప్పింది, గిట్టు చెప్పింది, మీ బొందాలు చెప్పారు. లేనిది ఒకటి ఉన్నట్టుగా కేసు ఒకటి మీరే కట్టేసి స్కామ్ జరిగిపోయిందని మీ అంతకు మీరే మాట్లాడేసి అక్కడికి ఎంత వెళ్ళినాయి, ఇక్కడికి ఎంత వెళ్ళినాయి. ఇప్పుడు ఏంది 1000 కోట్లు బెంగళూరు అన్నారు ఏంది? మొన్నటిదాకా దుబాయ్ వెళ్ళినాయి అని రాశారు కదా. మొత్తం ఎన్ని దుబాయ్ వెళ్ళిపోయినాయి అన్నారు కదా. ఇప్పుడు బెంగళూరు వచ్చిందా? తాడేపల్లిని ఒక రోజు మీరే రాస్తారు, ఓ రోజు బెంగళూరు అని రాస్తారు. ఇంకా హైదరాబాద్ లోటస్ పంట రాయలేదా? రేపేళ్ళుండి రాస్తారు. మొన్నటిదాకేమో అసలు ఎన్ని విదేశాలకు మళ్లించారు అని చెప్పారు. ఇప్పుడేమో బెంగళూరు అంట. ఏదో ఒక మాట మీద నిలబడంటారు నాయన. మీ జీవితం మొత్తం ఎప్పుడు ఇటు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటమే కదా. ఒక మాట మీద ఏడిస్తామండి. ఎట్టు తప్పుడు వార్తలు, మీ బతుకులంతా తప్పుడు, మీ వార్తలు తప్పుడే. చెప్పాను కదా, అమరావతి వార్త ఉండకుండా పేపర్ రాయలేరు కదా. అమరావతి వార్త, రాజధాని భూ సమీకరణకు రైతుల అంగీకారం. పల్నాడు జిల్లాలో 2వ విడత గ్రామ సభలు. రాజధాని అవసరాల కోసం ప్రభుత్వం చేపట్టిన 2వ విడత భూ సమీకరణకు రైతులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. సూపర్ అబ్బా. అసలు ఈనాడు కిరణ్ నువ్వు తోపు తురుము అబ్బా. ఎందుకంటే చూడు, రాజధాని అవసరాల కోసం ప్రభుత్వం చేపట్టే భూ సమీకరణ. ఏం అవసరాలు? రాజధాని అవసరాలు అన్నావు. 54,000 ఎకరాల భూమి ఆల్రెడీ ఉంది, అది సరిపోట్ల రాజధాని అవసరాలకి. ఇప్పుడు ఇంకొక 50,000 ఎకరాల సమీకరణలో భాగంగా ఓ 10,000 ఎకరాలకి గ్రామ సభలు పెట్టి ఓకే చేయించారంట. సో రైతులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం ఉందని భూములు ఇవ్వడానికి అభ్యంతరం లేదని తెలిపారు. కానీ రైతులు మాత్రం డిమాండ్లు పెట్టారు. అభ్యంతరాలు లేవంట, రైతులు విజ్ఞప్తులు, అవి డిమాండ్లు అనమాట. ఏమని? రాజధానిలో ఇప్పుడు తీసుకోబోతున్న 10,000 ఎకరాల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారో చెప్పండి. అమరావతికి ఏ కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తారో ప్రకటించండి. ఏడాది అవుతున్నా ఎందుకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదు? భూములు తీసుకోవాల్సి వస్తే మా ఫ్లాట్లు రైల్వే స్టేషన్ ఇన్నర్ రింగ్ రోడ్డుకు తూర్పు వైపున ఇవ్వాలి.